మధ్యలో పంచర్ అయిపోయింది. జగన్ గెలుస్తాడు, తిరుగు లేదు. అంతే అంతది. సైకిల్ ఆ తుప్పు పెట్టి మూల బాధ్యంగా పోయా తుప్పు పెట్టి అది బాధ్యంగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేమే చక్రం తిప్పుతాం. చక్రం చెప్పాల్సిన బోడు అబద్ధాలు చెప్తాడు, ఇవాళ చెప్తాడు, రేపు ఈడు. అవును, పథకాలు మంచి మంచి ఇప్పుడు జగన్ గారు ఇచ్చేదానికి డబుల్ పథకాలు ఇప్పుడు చెప్తాడే అబ్బా, రేపు ఈడా అంతే. గతంలో ఇచ్చిన హామీస్ కూడా చేయలేదు, ఏమి లేదు, అది కూడా చేయడు. ఓకే, మళ్ళీ మీకు జగన్ గారు వస్తే బాగుంటుంది. ఆయనే రావాలి. ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు కానీ అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అంటే పథకాలు ఎక్కువ ఇచ్చి సోమరిపోతం చేస్తున్నాడు. ఏ లాభం ఎవడు వినేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు. ఆయన చెప్పిన మాటలు వినేవాళ్ళు లేడు. కొంచెం మంది, అందరు కాదు, కొంచెం మంది పథకాలు తీసుకొని మాకు ఎవరేమన్నారు ఈ పథకాలు అది అంటారులే. జగతా ఓ పక్క జగతా ఉంటారు, ఆ మాట అంటారు పక్క. గాలి ఫుల్గా తోలుతుంది. అన్న 4.5 సంవత్సరాలు అవుతుంది జగన్ గారు వచ్చి. సో అసలు ఏ విధంగా చేస్తున్నారు, మీకేమన్నా ఉపయోగకరంగా ఉందా జగన్ గారు? ఉపయోగం బాగానే ఉంది. ఏ రోడ్లు అక్కడ ఇబ్బందిగా ఉంది, రోడ్లు మరి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మిగతా అంతా బాగానే ఉంది. ఈ పథకాలు ప్రజలకి మోసం చేయడానికే తప్ప ఉపయోగపడే విధంగా లేవు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా, సో దానికి మీరేం చెప్తారు? రకరకాలుగా చెప్తా ఉన్నారు, ఇక ఆయన చేసి ఆయన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జగన్ గారి మీద ట్రోలింగ్స్ కూడా నడుస్తున్నాయి. సో దానివల్ల ఆయనకి ఓట్ బ్యాంకింగ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? నెగిటివిటీ స్ప్రెడ్ ఏం తగ్గదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, మరి దానికి ఏమంటారండి? అడుగుతా ఉంటాడు ఆయన, ఏముంది ఆయన అడిగేదే కదా. సో వీళ్ళ ముగ్గురులో అసలు ఎవరి మీద నమ్మకం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు చేయలేదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. చంద్రబాబు గారు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి, నేను ఇంకా డబుల్ చేస్తా అంటున్నాను. జగన్ గారు మరో ఛాన్స్ అంటారు. అసలు అంతా ఆయన దైవం అదంతా అంతే. మీకైతే జగన్ గారి మీద నమ్మకం నమస్కారం. నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న గెలిస్తే బాగుంటుంది. ఎవరండి? జగన్ అన్న. జగన్ అన్న. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంటికే బియ్యం వస్తున్నాయి, ఏమైనా కాగితాలు కావాలన్నా, ఈ పెన్షన్ రావాలన్నా అన్ని ఇంటికే వచ్చి అన్ని సప్లై చేస్తుండే. అందుకని జగన్ అన్నే రావాలని కోరుకుంటాం. అంతకంటే మంచిగా చేస్తా, నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు కదా బాబు గారు. ఆయన్ని ఒట్టిదేలేండి ఇవ్వడు అసలు. ఆయన 14 సంవత్సరాలు చేశాడు, ఏమి ఇవ్వలేదండి. అన్ని బోలి మాటలు చెప్తాడు, ఏమి ఇవ్వడు. నచ్చలేదు. మరి ఏం వచ్చాక ఇస్తున్నాడు? ఏమేమి ఇస్తున్నాడు? పెన్షన్ ఇస్తున్నాడు, బియ్యం ఇంటికి వస్తున్నాయి. ఈ మధ్య 50 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. చిన్న కారు రైతుల కంటే 10,000 ఇస్తున్నాడు. ఆటోలకి, పిల్లలకి స్కూల్ బాగా చేపిస్తా, మంచిగా చదివిస్తా, అన్ని చదివిస్తున్నాడు, చేస్తున్నాడు అండి. పౌష్టికాహారం ఇస్తున్నాడు. మరి చంద్రబాబు గారు అవన్నీ ఇవ్వద్దు అంటున్నాడు కదా. ఇవ్వద్దంటే దొంగలు కదండి వాళ్ళు. మీరు సోమరిపోతులు అవుతారంట, అన్ని డబ్బులు తీసుకొని పనులకు వెళ్ళకుండా ఇంటికాడే కూర్చొని ఉంటారు ఇంటికాడి. దొంగ ఆయన అంతే, ఇంకేం లేదు. సో మీకు ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదండి. కళ్యాణ్ గారు ఆయన మరి ఆయన ఏం చేస్తాడండి? మంచి చేస్తా అంటున్నాడు కదా. అబ్బా అవన్నీ లేదులేండి. జగన్ అన్నే, జగన్ గారే వస్తారు, గెలుస్తారండి. జగన్ అన్న పథకాలు అన్నీ వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది, 18,000 వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది. జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు బాగాలేదని, వాటి వల్ల ప్రజలు ఇబ్బంది ఏం లేదు, బాగున్నాం. మాకు రేట్లు పెరిగాయి. ఆయన వచ్చిన తర్వాత ప్రజల దగ్గర ఒకవైపు ఇచ్చి ఇంకోవైపు తీసుకుంటున్నారు అని అంటున్నారు కదా. ఏమీ లేదు, బాగానే ఉంది. మాకు నచ్చింది. నచ్చిందా మీకు జగన్ గారి ప్రభుత్వం? గెలుస్తాడంటారు ఈసారి జగన్ అన్న వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు ఒకటయ్యారు కదా. వాళ్ళు ఒకటైనా కానీ జగన్ అన్న ఏం చేయలేరు. జగన్ అన్న వస్తాడు.
ఎందుకని అంత నమ్మకం? ఏమో మాకు నమ్మకం కలిగింది. నమ్మకం జగన్ గారు అంటేనే మీకు ఇష్టం మాకు. 18,000 వస్తాయి, అమ్మఒడి కూడా వస్తుంది. గతంలో ఎవరైనా ఇచ్చారా ఇలా మీకు? ఏంది గతంలో ఇంతకుముందు ఎవరైనా ఎవడు మీకు ఇలా help చేశారా? ఇలా ఆ, ఇప్పుడు జగనన్న ఇచ్చాడు. ఓకే. ఈసారి ఇప్పుడు ఇంకా రాలేదు, వస్తాయి అనుకుంటున్నాము. ఆ, వస్తాయి కూడా. ఆ. ఓకే. సో మళ్ళీ ఈ అంతా మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇస్తాడు అనుకుంటున్నారా జగన్ గారు? ఇస్తాడు. చంద్రబాబు గారు ఇంతకంత డబ్బులు ఇస్తానని గెలిపియండి అని అడుగుతున్నారు. అంటున్నాడు, ఆ, గెలిపించేదిలే, ఇచ్చేదిలే, చేసేది లేదు, చిందాక చెప్పుకుంటాడు. ఓకే. నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగుంది సార్. ఏమేమి అందుతున్నాయి మీకు? అసలు ఈ గతం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది సార్. జగన్ వచ్చిన కాడి నుంచి మాకు పర్వాలేదు. ఓకే. ఏమేమి వస్తున్నాయి జగన్ గారి తరఫున? మాకు రుణమాఫీలు చేశాడు డ్వాక్రా మహిళలకి, రైతు భరోసా డబ్బులు వేస్తున్నాడు, అమ్మ ఒడి వేస్తున్నాడు, మాకు అన్నీ అందుతున్నాయి. ఓకే. చంద్రబాబు గారు అంటున్నారు వీటి వల్ల సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. ఏం లేదు సార్, పిల్లలు బాగానే చదువుకుంటున్నారు, ఓకే. బాగానే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు నెక్స్ట్ రాష్ట్రం వస్తే అడక్క తినాలి, అవన్నీ తెలియదు సార్ మాకు, అవన్నీ తెలియదు సార్ మాకు, రాజకీయాల గురించి తెలీదు. జగన్ ప్రభుత్వం బాగుంది. ఓకే. అది గతంలో ఎవరైనా ఇచ్చారా ఇలా? ఎవరు ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇవ్వలేదు, ఎవరు మీకు ఇంత పథకాలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్న ఆయన్ని కూడా తిడుతున్నారు కదా, మరి తిడుతున్నారంటే సార్ మాకు అది రాజకీయ పరంగా కదా, అనిపిస్తుంది మీకు? ఇన్ని చేస్తున్నాడు మీకు, మాకు బాగానే ఆయన తిడుతున్నారు, సో ఎలా అనిపిస్తుంది ఆయన అట్లా తిట్టడం? బాధగానే ఉంటుంది కదా సార్, తిడుతుంటే అట్లాగా. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు కదా జగను, ఇంక తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, అందన వాళ్ళు తిట్టుకుంటున్నారు. మాకైతే అందుతున్నాయి అన్నీ. ఓకే. సో మీకైతే అన్ని అందుతున్నాయి సార్. బాగుంది. మాకైతే బాగుంది. మా పక్కంతా గెలుస్తాడంటారా? ఏమో సార్ చెప్పలేము. దేవుడి దేవాలు జగనే రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా ఫ్యానా సైకిలా? ఫ్యానే సార్ పక్కాగా. ఓకే. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏం చెప్పామండి, ఆ జగనే ఉంటే బాగుంటుంది. ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది. మాకేం పెన్షన్ వస్తుంది. ఎట్టా 18,000 వచ్చినాయి, 2 మాటలు వేసారు. ఓకే. సో మీకు 18,000 అంతా బాగానే ఉంది. మరి ఆయన వేయడం, పథకాలు వేయడం, పథకాలు పెట్టడం వల్ల రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయాయి, మళ్ళీ ప్రజల మీదే వసూలు చేస్తున్నాడు, వాళ్ళకి తెలియట్లేదు అని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. మీకు ఎప్పుడన్నా మీ దగ్గర ఇట్లా వసూలు చేయడం కానీ దౌర్జన్యం చేయడం అవన్నీ ఏం లేదు, అవన్నీ ఏం లేదు. జగన్ గారిని రౌడీజం చేస్తున్నాడు ప్రజల మీద అంటున్నారు కదా, అదేందో మాకు తెలియదు, మాకేం లేదు, మాకేం తెలుసు. సో మీకైతే ప్రభుత్వం అంటే ఇప్పుడు వరకు చేసిన వాళ్ళ ఎవరు బాగా చేశారండి? మీకు ఎవరన్నా ఇలా చేశారా? పథకాలు ఇచ్చారా? ఇవ్వాల. ఆయన చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించాడు మాకు, 10,000 వేసారు పొదుపులో ఉంటే. ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఎవరు తప్పు అని చెప్పలేము. మరి నెక్స్ట్ ఎవరికి గెలిస్తే బాగుంటుంది అంటారు? జగనే రావాలా. జగన్ గారు వస్తే ఇంటింటికి బియ్యం ఇస్తున్నారు, ఈ పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. అప్పుడు ఎలా తెచ్చుకునే వాళ్ళు? అప్పుడు మేము కోళ్ళపొడికి పోయి తెచ్చుకోవాలా. అవునా? ఓకే. ఇబ్బందులు ఏమైనా ఉండేదా మరి అప్పుడు? ఇంకంతే కదా, ఆటోలు పోతుంటే వాటిలో ఎక్కిపోయేది, తెచ్చుకునేది. సరే సరే. నమస్తే. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. మాకు పింఛన్లు వస్తున్నాయి, మాకు రావాల్సిన అన్నీ వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది ఆయన పరిపాలన. మాకు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్ గారు గుండా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను బాగా చేస్తా అంటున్నాడు. అతను బాగా చేయడు, చంద్రబాబు నాయుడు చేయడు. పింఛన్ వాకిటి మందికి వచ్చేస్తుందా, జగన్ గారు ఈడుమా బియ్యం ఇంటింటికి వస్తున్నాయా, ఆ పవన్ కళ్యాణ్ ఈడు ఆయన ఎవరు డబల్ ఇస్తా అంటున్నాడు. తీపులు ఇచ్చినప్పుడు మాకు వద్దు, మేము వేయం. ఎందుకు వేయం అసలు మేము? అంతేనా? పాలన బాగలేదు, మాకు సరిపడ. గతంలో చేసినప్పుడు హామీలు ఇచ్చారు చాలా చంద్రబాబు గారు, అప్పుడు ఏం చేయలేదు. ఏమి చేయలేము. మాకు ఆడవాళ్ళకి మట్టుకు ఒక సిలిండర్ ఒకటి ఇచ్చినాడు, 10,000 పసుపు కుంకానికి ఇచ్చాడు. 3 సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇస్తాడులే, గతంలో జరిగిపోవాళ్ళ ఇప్పుడు ఇస్తా అంటాడు. నేనైతే అసలు వేయను, మా వాళ్ళు వేయి, నేను వేయి, నేను ఇంకేముంది, పథకాలు మట్టుకు అన్నీ వస్తూ ఉన్నాయి మాకు. భరోసా వస్తుందా, రైతు భరోసా. ఈ 40 సంవత్సరాల 18,000 చిల్లర వస్తుందా, అమ్మఒడి పడుతుందా, మాకు ఇంకేం కావాలి చెప్పు. పుట్టిన బిడ్డ కానిసి చచ్చేదాకా పథకాలు ఇస్తుండే, ఇంకెందుకు మాకు? ఏరే పార్టీ ఎందుకు మాకు? ఓకే.
ఓకే, ఈ డబ్బులన్నీ ఇప్పుడు ఇచ్చే డబ్బులన్నీ డెవలప్మెంట్ చేసుకుంటే డెవలప్ అవుతుంది కదా, ఉచితంగా పథకాలు ఇచ్చేట్టు చేస్తున్నారని అంటున్నారు. అట్లంటే డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా చెప్తాడు వాళ్ళు. నా బోట్లు అట్ట బతికే చెప్పు, ఇంకేదైనా ఉండదు చూడు, అవి తీసి ఇస్తే అదే పర్వాలే. ఇప్పుడు ఆయన ఎట్టిస్తా అంటున్నాడు పథకాలు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆయన ఎట్టిస్తా అంటున్నాడు పథకాలు. ఆయన ఆడ తెచ్చేస్తాడు, ఆడ తెచ్చేస్తాడు ఆయన, సంపద సృష్టిస్తా నేను తెచ్చేస్తాడు, మా సాగులు చుట్టేస్తాడు వాడు. రైతులకి అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి రైతు భరోసా రేపు నిన్న కూడా బాగుందని అంటున్నారు. రూపాయి ఇలా రైతు భరోసా ఏమి ఇలా రైతులకి. మేము కూడా కూలి పని చేయాలి, మాకు కూడా ఎకరా ఉంది కదా. మీరు రేపు ఈరోజు పుట్టపరిధిలో సత్యసాయి జిల్లాలో 4,000 బట్టలు ఎక్కినాడు. కవులు రైతులు కూడా ఇస్తాడు, అటు శాఖ భూమి చేసిన వాళ్ళు కూడా ఇస్తాడు. ఇంకేం కావాలి మాకు, ఈయన ఎందుకు వేయాలి మేము వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి ఏ చెప్పు. ఎవరు అడిగినా అయినా అసలు నేను రాని కూడా రాని. వాళ్ళ నాయన కూడా బాగా చేశాడయ్యా మాకు. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా చేశాడు మాకు. ఇందిరమ్మ మాకు ఈ స్థలాలు ఇచ్చింది ఆ అవతల సంఘంలో. ఆమెని 10 సంవత్సరాలు అడుగుని పడిపోయింది కదా పార్టీ.